తెలంగాణ మంత్రివర్గ సభ్యుల మధ్య విభేదాలు సమసిపోయినట్టు తెలుస్తుంది. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రెస్ మీట్‌లో కొండా సురేఖ గారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబం లాంటిదని, కుటుంబంలో ఉన్న విభేదాలు ఉన్నట్టు మా అందరి మధ్యలో ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగిందని, మా కూతురి తరపున నేను క్షమాపణ చెప్తున్నానని ప్రెస్ మీట్‌లో బాహాటంగా వారు క్షమాపణ చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇటీవల ఒక ప్రెస్ మీట్ జూబ్లీలో జరిగిన ప్రెస్ మీట్‌లో పొన్నం ప్రభాకర్ అనుకోకుండా అట్లూరిని అన్‌పార్లమెంట్ వర్డ్ యూజ్ చేయడం జరిగింది. దాని వారిద్దరి మధ్య విభేదాన్ని మహేష్ కుమార్ గౌడ్ కూర్చొని మాట్లాడబెట్టి పరిష్కరించారు. అలాగే పొన్నం ప్రభాకర్ వివేక్ గారి మధ్యలో మరియు కొండా సురేఖ శ్రీనివాస్ రెడ్డి గారి మధ్యలో కూడా విభేదాలు వచ్చాయి. బహిరంగంగానే కొండా సురేఖ కూతురు రేవంత్ రెడ్డి వారి తమ్ముళ్ళని బహిరంగంగానే హెచ్చరించడం జరిగింది. ఈ వారి మధ్య వాటాల పంచాయతీ అని కాంట్రడిక్షన్‌లు గొడవ జరిగిందని తెలుస్తుంది. ఏదేమైనా సరే మీ మధ్య విభేదాలుంటే పార్టీ పెద్దల వద్దకు తీసుకెళ్ళండి, లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర ముఖ్యమంత్రి ఇబ్బంది ఉంటే పార్టీ పెద్ద తీసుకెళ్ళండి అని మంత్రివర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు గట్టిగానే చెప్పారని తెలుస్తుంది. దీనివల్ల మనం ప్రజల్లో చులకన భావం, ప్రతిపక్షాలకు మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతుందని రేవంత్ రెడ్డి గట్టిగా చెప్పడం జరిగింది. అట్లాగే వారు కూడా మా మధ్య ఎటువంటి విభేదాలు లేవని ప్రెస్ మీట్‌లో చెప్పడం జరిగింది. ఎటువంటి విభేదాలున్నా అంతర్గత చర్చించుకోవాలి. పా పా సభ్యులకు కేటాయించిన మంత్రివర్గంలో ఉన్న శాఖలపై పట్టు సాధించుకొని ప్రజలకు మంచి పరిపాలన చేయాలని రేవంత్ రెడ్డి గారు వారికి మంత్రివర్గ సమావేశంలో చెప్పినట్టు కొన్ని వార్తా ఛానల్ ద్వారా